नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज में आप तमाम का खैर मकदम है। भैंसा शहर के अनुसुईया पवार नगर कॉलोनी में वार्ड नंबर 5 और 6 के राशन शॉप दुकानों में तेलंगाना हुकूमत की जानिब से मंजूरा स्कीम बारीक चावल की तकसीम का आगाज किया गया। इस प्रोग्राम में बीजेपी एमएलए ताल्लुका मधोल पवार रामाराव पटेल के अलावा कांग्रेस पार्टी कायदीन, जिनमें साबिका एमएलए व ताल्लुका कांग्रेस पार्टी इंचार्ज भोसले नारायण राव पटेल, भैंसा एएमसी चेयरमैन आनंद राव पटेल, तहसीलदार परवीन कुमार के अलावा बीजेपी और कांग्रेस कायदीन और राशन कार्ड सारिफिन की कसीर तादाद मौजूद थी। ఫ్రీగా ఇస్తున్నది। దీనికి కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది। కొంతమంది అంటున్నారు మేము కేంద్రం ఇస్తున్నాం, పూర్తిగా కేంద్రం ఇస్తలేదు। 30% మనం కార్డులు ఎక్కువ అడుగుతున్నాం। ఎంఆర్ గారు మీకు ఐడియా ఉంది, ఎవరికి లేదు। 30% వాళ్ళు కార్డు ఇవ్వకుండా బియ్యం ఇవ్వకుండా మనం ఇస్తున్నాం। అన్ని రాష్ట్రాలు, తెలంగాణ అనుకోండి, ఆంధ్రాలు అనుకోండి, 30% మనము కోటా అడుగుతున్నాం, వాళ్ళు కోటా ఇస్తలేరు। మేము ఇస్తున్నామని నిన్న మొన్న కేంద్ర మంత్రి గారు చెప్తే నేను వెంటనే మనాలకు చెప్పిన, ఫోన్ చేశారు, మనకి మీరు చెప్పింది ఇన్ని మీరు ఇస్తున్నారు, ఇన్ని మేము ఇస్తున్నాం, లెక్కలు తీస్తే ఈరోజు ఉగాది రోజు ప్రతి బీదవారికి అందాలని ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం ఈరోజు విడుదల చేయడం జరిగింది। ఈ సమావేశానికి వచ్చేసిన మాజీ శాసనసభ్యులు సోదరులు నారాయణరావు పటేల్ గారు, అదేవిధంగా స్థానిక తహసీల్దార్ గారు, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, వైస్ చైర్మన్ గారు శ్యామరావు పటేల్ గారు, శంకర్ చంద్రయ్య గారు, ఓంలెట్ట గారు, వెంగళరావు గారు, మల్లేష్ గారు, పండిత్ పటేల్ గారు, ఇక్కడ వచ్చిన ప్రతి డీలర్లు, పత్రికా విలేకరులు, సోదరులు సోదరమల్లులు అందరికీ పేరు పేరున ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత ప్రభుత్వము చెప్పిన బాధలు కంప్లీట్ చేయకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ఉంది 6 గ్యారెంటీలు 420 హామీలని చెప్పడం ప్రభుత్వంలో రావడం జరిగింది। పెద్దలు రేవంత్ రెడ్డి గారు సంతోషంగా మేము ఒకటే మా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, సార్ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు పూర్తిగా చేయండి। ఇప్పుడు 15 మంత్స్ అయింది, ఇంకా 3 సంవత్సరాలు కూడా ఉంది। ఏ హామీలు ఇచ్చారో అది కంప్లీట్ చేయని మా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా రైతు రుణమాఫీ చట్టసభలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము రుణమాఫీ మొత్తం చేశాము, మాతోని మాతోని కాదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఇచ్చిన ఏదైతే ఇచ్చినామో అది మొత్తం ఇచ్చినామంటే। కానీ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ఇంకా చాలా మంది రైతు సోదరులు ఉన్నారు, వాళ్ళకు రుణమాఫీ కావాలా, రుణమాఫీ చేస్తే మన ప్రభుత్వం పేరు మంచి వస్తుందని చెప్పడం జరిగింది। అదేవిధంగా नाजरीन आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।